హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 1 గ్రామ్ జ్యువెలరీ. సో ఈరోజు మీ ముందుకు మరికొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకొని వచ్చేసండి. అండ్ ఇప్పుడు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ లాస్ట్ వీడియోకి వ్యూస్ కూడా పర్వాలేదు, బాగానే వచ్చాయి. సో ఆ హోప్తోనే మళ్ళీ ఇంకొక వీడియో తీసుకొచ్చానండి. ఇదే కదండి, మళ్ళీ రేపు కూడా ఇంకొక వీడియో అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో అన్ని కలెక్షన్స్ అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాము. అండ్ మీరు మమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి, ఫుల్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో మొత్తం వినండి. క్లియర్గా విన్న తర్వాతే మీరు ఆర్డర్ పెట్టుకోండి, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మన ఫోన్ నెంబర్ అనేది కింద స్క్రీన్ మీద వాట్సాప్ మీద స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, 7989331161. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయాల్సి ఉంటుందండి. కాల్స్ అయితే చెయ్యొద్దు. సో చాలామంది కాల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ప్లీజ్ అండి, కాల్స్ని అవాయిడ్ చేయండి. అలాగే క్యాష్ ఆన్ డెలివరీ కావాలనుకుంటున్న వాళ్ళు కూడా ప్లీజ్ అండి, అది మా దగ్గర అవైలబుల్గా లేదు. దయచేసి మళ్ళీ వాట్సాప్కి మెసేజ్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడగద్దు. సో దానివల్ల మా అక్కడ ఫోన్లో నెంబర్స్ పెరిగిపోవడం, మేము టైమ్స్కి రిప్లైస్ ఇవ్వడం తప్ప ఏం యూజ్ ఉండదు కదా. సో మన దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ మాత్రమే ఉంది, ఆఫ్లైన్ ఫెసిలిటీ కూడా లేదండి. మళ్ళీ కొంతమంది ఈ షాప్ ఎక్కడ మేడం అని కూడా కాల్ చేశారు. రీసెంట్గా మళ్ళీ మనకి చాలా కాల్స్ అనేవి రావడం స్టార్ట్ అయింది. సో అందుకే అందరు క్లియర్గా చెప్పేస్తున్నాను ఇక్కడే. ఓన్లీ ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. దట్టు కాల్స్ చేయకూడదని, ఓన్లీ వాట్సాప్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నేను క్లియర్ చేస్తానండి. అండ్ మీరు వీడియోలో నేను చెప్పే ప్రతిదీ విన్నారు అంటే మీకు డౌట్స్ కూడా మ్యాక్సిమం రావండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి కనిపిస్తున్న కలెక్షన్ మొత్తం కూడా మీకు మ్యాట్ ఫినిషింగ్, ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్, ఓకే. గోల్డ్ కవరింగ్ జ్యువెలరీ కాదండి ఇది. గోల్డ్ కవరింగ్ జ్యువెలరీ అంటే వేరేలా ఉంటుంది. ఆ కలెక్షన్స్ కూడా వీడియో చేసి పెడతాను నేను మీకు. అండ్ ఇది వచ్చేసి మ్యాట్ గోల్డ్, ఎల్లో ఇష్యూగా వస్తుందన్నమాట మ్యాట్ గోల్డ్ అని. అండ్ మ్యాట్ అంటే కొంచెం కొన్ని వేరే కలర్లో కూడా ఉన్నాయి, గమనించుకోవచ్చు. మీకు వీడియోలోనే ఆ కలర్ క్లారిటీ అనేది తెలిసిపోతుంది. కొంచెం ఇందులో కనిపించే దానికంటే కాస్త డల్గా ఎక్స్పెక్ట్ చేయండి, అప్పుడైతే మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇంకా రెండోది పేమెంట్ గురించి చెప్పేశాను కదండి. ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాలి. గూగుల్ పే లేదా ఫోన్పే, ఇదే నెంబర్ మన స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, ఆ నెంబర్కి పేమెంట్ చేయాలి. ఇక మూడోది, ఎప్పట్లో ప్రోడక్ట్ వస్తుంది, మాకు సండేకి కావాలి, మండేకి కావాలి. ప్లీజ్ అండి, అట్లీస్ట్ బుకింగ్ డేట్ నుంచి 1 వీక్ టు 10 డేస్ అయితే గ్యాప్ అయితే ఖచ్చితంగా కావాలి. లోకల్ హైదరాబాద్ అయినా సరే మినిమం 5 డేస్ వరకు అయినా టైం పడుతుంది. అండ్ కొన్ని ఏరియాస్కి 3 డేస్లో వస్తుందండి. బట్ స్టిల్ మేమైతే అస్సలు ప్రామిస్ చేయము, తీసుకోము కూడా ఏ పార్సల్ కూడా అర్జెంట్ ఆర్డర్ని. కనీసం 1 వీక్ టు 10 డేస్ టైం ఉండేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా పార్సల్ ఓపెనింగ్ వీడియో తీయాల్సిందే. ఓపెనింగ్ వీడియో ఉంటేనే ఏదైనా సరే డ్యామేజ్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉంటుంది. అండ్ అది కూడా ఎక్కడ కట్టు పాజు లేకుండా ఉండాలండి పార్సల్ అనేది. సో అప్పుడే మనకి వీడియో అనేది క్లియర్ కట్గా ఉంటేనే ఎక్స్చేంజ్ యాక్సెప్టబుల్ అవుతుంది. ఇకపోతే ఇంకొన్ని ఇష్యూస్ ఉన్నాయండి, అవి కూడా ప్రతి వీడియో చెప్పినట్టు ఇక్కడ కూడా చెప్తాను. అప్పుడే ఇష్యూ వచ్చినప్పుడే కాకుండా ముందే చెప్తే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది, మీరు కూడా కొంచెం అవేర్గా ఉంటారు, ఓకే. కలర్ క్లారిటీ గురించి చెప్పేశాను కదండి. ఇకపోతే కొంతమంది మమ్మల్ని అడుగుతున్నారు సిఓడి పెట్టచ్చు కదా అని. సిఓడి పెట్టాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి, ప్లీజ్. అది చాలామంది ఏంటంటే సిఓడి పెట్టించుకొని ఇంటికి వచ్చేసరికి వాళ్ళు అందుబాటులో లేకను, సో ఏదో వాళ్ళకి అర్జెంటుగా వచ్చింది, సిఓడి పెట్టాం కదా హ్యాపీగా ఊరెళ్ళిపోతారు. ప్రోడక్ట్ అనేది మాకు బ్యాక్ వచ్చేస్తుంది. సో కొరియర్లో డ్యామేజ్ ఎక్కువ సార్లు అవుతుంది. అటు ఒకసారి ఇటు ఒకసారి తిరుగుతుంటే ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది మాకు లాస్ అవుతుంది, ఓకే. ఇంకొకటి ఏంటంటే పేమెంట్ కూడా అవ్వదు కాబట్టి ఖచ్చితంగా మాకు లాస్ కంప్లీట్గా. అందుకోసమైతే సిఓడిని అడగద్దు. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ ఎక్స్చేంజ్, కొరియర్ గురించి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు చూసిన ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా డిటీడీసీలోనే పంపిస్తామండి. సో డిటీడీసీ సర్వీస్ మీ ఏరియాలో పర్ఫెక్ట్గా ఉందో లేదో మాకైతే క్లారిటీ ఉండదు. మా దగ్గర మేము పర్ఫెక్ట్గా ఉంటాం, బట్ మీ ఏరియా గురించి మీకు ఎంతో ఇంతో ఐడియా ఉంటుంది. తెలియని వాళ్ళైతే మాకు పోస్టల్ చేయించుకోండి. ఇండియన్ పోస్ట్ అయితే బెస్ట్ కదండి, కొంచెం ఈజీగా ఉంటుంది, ఓకే. ఇంకొకటి వచ్చేసి డిటీడీసీలో కొన్ని ఏరియాస్లో ఎలా అంటే డెలివరీ చేయకుండా స్టేటస్ డెలివర్డ్ అని పెట్టేస్తారు. అలాంటి సందర్భంలో మేము ఏం చేయలేమన్నమాట. ఎందుకంటే ఒకసారి అక్కడ వాళ్ళు స్టేటస్లో పెట్టేస్తే, అంటే స్టేటస్ అంటే ట్రాకింగ్ స్టేటస్ ఉంటుంది, అందులో డెలివర్డ్ అని పెడితే మేము కూడా ఎక్కువగా కంప్లైంట్ ఫైల్ చేయలేము. కాకపోతే ఆ ఏరియా అడ్రస్ని లేదా ఫోన్ నెంబర్ని గూగుల్లో వెతికి ఇవ్వగలుగుతాం, లేదా మా ఫ్రాంచైజీ వాళ్ళని కాంటాక్ట్ చేసి ఇప్పిస్తాము. కొంత అడ్రస్లు అయితే ఉంటాయి కానీ కొంతమంది ఫోన్ నెంబర్స్ అందుబాటులో ఉండవండి. సో 70% మేమైతే ట్రై చేస్తాం, ఒక 30% మీ వైపు నుంచి హెల్ప్ ఉంటుందన్నమాట. అది కూడా సెలెక్టెడ్ ఏరియాస్లోనేనండి, అందరికీ కాదు, ఓకే. సో మీకు ఆ సర్వీస్ ఉందా లేదా అనేది మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి, అంతే. మీరు నన్ను అలాంటప్పుడు వేరే కొరియర్ యూజ్ చేయొచ్చు కదా మేడం అని, కొన్ని ప్రోడక్ట్స్ మేము ఒకటే సర్వీస్ యూజ్ చేయగలుగుతామండి, అంటే నియర్ బై మేము సెండ్ చేయడానికి వీలుగా ఉండేలాగా అనమాట, ఓకేనా. అండ్ మీకు ప్రోడక్ట్ నచ్చలేదు అనే రీజన్స్ అయితే రిటర్న్ అయితే తీసుకోమండి. ఖచ్చితంగా డ్యామేజ్ ఉంటే మాత్రమే తీసుకుంటాము. 1 పెరల్ 1 స్టోన్కి, అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదండి, ఇప్పుడు దీంట్లో 1 లేదా 2 పెరల్స్ ఊడిపోతాయి, లేదా 1 లేదా 2 స్టోన్స్ రాలిపోతాయి. అది కొరియర్లో జరగచ్చు, లేదా మాకు మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చేటప్పుడు మిస్ అయిపోయి ఉండొచ్చు. ప్రతి ప్యాకెట్ ఈచ్ టు ఈచ్ చెక్ చేసి పెట్టలేరు వర్కింగ్ చేసేవాళ్ళు. మనకి వర్కర్స్ ప్యాక్ చేస్తారు కదండి, మనం చెప్తాము నీట్గా చూసి ప్యాక్ చేయండి అని. బట్ స్టిల్
వాళ్ళేంటంటే ఒక్కొక్కసారి మిస్టేక్స్ చేస్తారు కాబట్టి, అలాంటివి చిన్నవి మీ లోకల్‌లో ఉండేటువంటి షాప్స్ ఉంటాయి కదా! అక్కడికి వెళ్తే వాళ్ళు సెట్ చేసిస్తారండి. స్టోన్స్ అయినా కావచ్చు, పెరల్స్ అయినా కావచ్చు. మహా అంటే ఒక 10 ఆర్ 20 రూపీస్ చార్జ్ చేస్తారు. ఆ చార్జెస్ కావాలంటే నేను బేర్ చేస్తాను. ఎందుకంటే ఎక్స్‌చేంజ్ అనేది లెంగ్తీ ప్రాసెస్. మీ దగ్గర నుంచి ఫస్ట్ మీరు బుక్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తారీఖున మీరు బుక్ చేసుకున్నారనుకోండి. మీకు 7 కల్లా డెలివరీ అయింది. సో, 7థ్‌న మీకది డ్యామేజ్ అనుకుందాం. డ్యామేజ్ కావచ్చు, వేరే ప్రోడక్ట్ కానీ వచ్చిందనుకోండి. నేను మీకు అడ్రస్ ఇచ్చిన తర్వాత మీరు నాకు సెండ్ చేశారు. మీరు నాకు 10థ్‌న సెండ్ చేశారు. సో, 10థ్ నుంచి నా దగ్గరికి రావడానికి ఒక 7 డేస్ పట్టింది. 17థ్‌న మాకొచ్చింది. బట్ వచ్చింది డైరెక్ట్‌గా నా చేతికి ఇవ్వరు కదండీ! గోడౌన్‌లో ఉంటుంది. మేము చెక్ చేసి చెప్పడానికి 2-3 డేస్ టైం పడుతుందండి. సో, అప్పటికి 20థ్ అయిపోయింది. మళ్ళీ స్టాక్ చూసుకోవాలి. స్టాక్ చూసి మేము ఈవెన్ రీషిప్ చేసినా కూడా 21, 22 అవుతుంది. మళ్ళీ మీ దగ్గరికొచ్చేసరికి అది 30థ్ అవుతుంది. సో, మీరు ఇదంతా కౌంట్ చేసుకోకుండా మేము ఫస్ట్‌న బుక్ చేసాము. ఇవాళ 30థ్ అయిపోయింది అంటారు చాలామంది. అందుకోసమే ఎక్స్‌చేంజ్ ప్రాసెస్ అనేది కొంచెం లెంగ్తీ టైం తీసుకుంటుందండి. సో, మాక్సిమం ఇలాంటి చిన్న చిన్న వాటికి ఎక్స్‌చేంజ్ రాకుండా ఉండేలాగే చూసుకుందాం. ఓకేనా? సో, మేము కూడా డ్యామేజ్‌లు ఏమీ లేకుండా ఉండేలాగే చూసి పంపిస్తామండి. ఎప్పుడైనా 1 లేదా 2 స్టోన్స్ మిస్ అయిన వాటికి చూసుకోండి చాలు. డ్యామేజ్ ఉంటే ఖచ్చితంగా ఎక్స్‌చేంజ్ చేపిస్తాము. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు క్లియర్ అయ్యేలా చూస్తామండి. అంటే అన్ని వివరంగా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను నేను మీకు. ఓకేనా? అండ్ ఇవన్నీ చూడండి లాంగ్ హారాలు ఎంత బాగున్నాయో. సో, అన్నీ కూడా మంచి క్వాలిటీ ఐటమ్సేనండి. మాక్సిమం అప్ టు 90% అయితే ఎలాంటి ఇష్యూస్ రావండి. ఒక 10% ఉంటాయి. ఆ 10% కూడా మన ఛానల్‌ని బ్లేమ్ చేయకూడదు అనేసి నేను ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అనమాట. ఓకే. సో, ఇంకా మీకేం డౌట్స్ ఉంటాయండి? ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి కదా! డెలివరీ టైమింగు, ఎక్స్‌చేంజ్ ప్రాసెస్, సీఓడీ ఆల్మోస్ట్ ఇంతే ఉంటుందండి. ఇక అయితే ప్రోడక్ట్ మాకు నచ్చలేదని రీజన్‌తో అయితే మేము రిటర్న్ తీసుకోము. అండ్ వారంటీ అయితే అస్సలు లేదండి ప్రోడక్ట్స్‌కి. యాక్చువల్‌గా అన్నీ కూడా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీనే ఆల్మోస్ట్ 6 మంత్స్ ఏంటి 1 ఇయర్ కూడా మీకు జాగ్రత్తగా వాడుకుంటే వస్తాయి. బట్ కొన్ని ఏరియాస్‌లో లైక్ హుక్ పెట్టుకునే ప్లేసెస్‌లో, అలాగే బ్యాక్ సైడ్స్ అక్కడక్కడ కొన్ని కలర్ ఫేడ్ అవుట్ అవుతుంటాయండి. సో, అందుకోసమని మేము వారంటీ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఓకే. ఈవెన్ కవరింగ్ జ్యువెలరీ కూడా ఇయర్ రింగ్స్ మనం పెట్టుకొని తీసే దగ్గర ఎందుకంటే అక్కడ ఎక్కువ సార్లు రాపిడి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మిస్ అవుతూ ఉంటుంది. బట్ మెయిన్ ప్లేసెస్‌లో అయితే ఎక్కువగా పోదండి. ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక ఐటెంకి మాత్రమే అలాంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, ఇవన్నీ కూడా మంచి హారాల కలెక్షన్స్, సూపర్ కలెక్షన్స్ అండి. మనకి వెడ్డింగ్ సీజన్‌కి బాగా యూజ్ అవుతాయి. సో, మీకు నచ్చిన ఐటెం తీసుకోవచ్చు. నేను మీ దగ్గర ఏది దాచిపెట్టకుండా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. ఇదేది చెప్పకుండా కూడా నేను మీ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకోవచ్చు. బట్ తీసుకున్న తర్వాత ఇష్యూ అయ్యి మా నేమ్‌ని బ్యాడ్ చేసుకునే కంటే ముందే మీకు అన్నీ చెప్తే సో, ఖచ్చితంగా మీరు మమ్మల్ని జెన్యూన్‌గా నచ్చుతారని ఆలోచిస్తూ నేను ఇలా చెప్పేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా సీజెడ్ స్టోన్స్ తోటి సూపర్ అంటే సూపర్ ఉందండి. దట్టు ఇప్పుడు నేను చెప్పిన ఈ కండిషన్స్ అన్నీ కూడా 100 ఆర్డర్స్‌లో ఒక 10 ఆర్డర్స్‌కి అలా జరుగుతాయండి. 10 కూడా కాదు. ఒక 3 ఆర్ 4 లేదంటే ఒక 10 అంతేనండి. రిమైనింగ్ 90 మెంబర్స్ అందరికీ కూడా మంచిగానే అవుతుంది. 1, 2 ఏంటంటే ఎప్పుడైనా హెవీ వర్క్స్ ఉన్నప్పుడు వర్క్ సరిగ్గా గమనించుకోకపోతే జరుగుతుంది ఇలా. సో, అలాంటప్పుడు కొంచెం ఓపికగా పేషెన్సీగా ఉండండి. ఇక ట్రాకింగ్స్ అనేవి ట్రాక్ గ్రూప్ ఉంటుందండి. అక్కడ ప్రొవైడ్ చేస్తాము. సో, ఒకవేళ అక్కడ పర్సనల్‌గా అయితే చెయ్యము. ఈవెన్ ట్రాక్ లేకపోయినా కూడా మీకు 1 వీక్ టు 10 డేస్‌లో ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా డెలివరీ అవుతుంది. 1 వీక్ ఆ తర్వాత కూడా మీకు ట్రాక్ లేదు, ఐటెమ్ రాలేదంటే ఒకసారి నాకు మెసేజ్ చేశారంటే నేను కూడా చూసుకొని ఏదైనా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా క్లియర్ అవుట్ చేసేస్తాను. సో, ఇదేంటి ఓవరాల్‌గా మన దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారండి? మీకు ఏదైనా ఐటెమ్ నచ్చిందా? ఖచ్చితంగా తీసుకోవాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి. మీకు కనుక తీసుకునే ఇంట్రెస్ట్ లేకపోతే దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయకండి. టైమ్ పాస్ ఎంక్వైరీస్ చేయొద్దండి. చూద్దాం రిప్లై ఇస్తారో లేదో, చూద్దాం వీళ్ళు జెన్యూనో కాదో, ఏమంటారో సరే ముందు అడుగుదాం ఉంటే తీసుకోవచ్చు తర్వాత సంగతులు. అలా అయితే రావద్దండి ప్లీజ్. ఖచ్చితంగా కొనడానికి రెడీగా ఉంటేనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మాకు కూడా టైం చాలా వాల్యుబుల్ కాబట్టి ప్లీజ్ నెగెటివ్‌గా తీసుకోకుండా మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.